మనం పెరిగే కొద్దీ మన చుట్టూ ఉన్న మనుషులు మారచ్చు, పరిస్థితులు మారచ్చు, ప్రపంచం మారచ్చు, కానీ ఒక్కటి మాత్రం ఎప్పటికీ మారచ్చేయరు. నేను చూసిన ప్రతిసారి నీతో ప్రేమలో పడ్డం. అంటే నెట్లో బెస్ట్ లవ్ కోచ్ టైప్ చేస్తే ఉన్నట్లో కాస్త బెటర్ అనిపించింది. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్. హ్యాపీ బర్త్డే శైలా. తీసుకోకూడదు, తీసుకోకూడదు. థ్యాంక్ యూ. హే మార్నింగ్. ఆంటీ నేను ఉన్నాను కదా, ఇటువంటి థ్యాంక్ యూ. ఏంటంటే బాగా భారీగా వేసినట్టున్నారు. శైలు పెళ్లి పత్రిక మొదటిది దేవుడికి పెట్టాలి కదా. దేవుడు ఉన్నాడు. దర్శనం చాలా బాగా జరిగిందే. నమస్కారం శ్రీనివాసరావు గారు. ప్రతి సంవత్సరం మీరు మాత్రమే గుడికి వచ్చేవారు, ఈసారేంటి విశేషం? ఫ్యామిలీతో వచ్చారు. అమ్మాయికి పెళ్లి కుదిరింది. చాలా సంతోషం. ఏంటి ప్రతి సంవత్సరం వస్తారా? అవును బాబు, వాళ్ళ అమ్మాయి ప్రతి పుట్టినరోజున తన పేరు మీద అర్చన చేయించి ఇక్కడికొచ్చే భక్తులందరికీ అన్నదానం చేయిస్తారు. ఉంటాను శ్రీనివాసరావు గారు. అటిల్లారండి. పేరు కృష్ణ, వయసు 4 ఏళ్లు. తమ కుటుంబ సభ్యులు ఎక్కడున్నా ప్రచార కార్యాలయం వద్దకు వచ్చి తమ కుమారుణ్ణి తీసుకువెళ్లవలసిందిగా కోరుతున్నాము. పేరు శ్రీనివాసరావు, వయసు 58 ఏళ్లు. తప్పిపోయిన వీరు ఎక్కడ ఉన్నా ప్రచార కార్యాలయం వద్ద ఒకసారి చూద్దామా? అదిగో వచ్చారండి. పేరు లక్ష్మి, వయసు 24 ఏళ్లు. ఎక్కడ ఉన్నా ప్రచార కార్యాలయం వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి తొబ్బేస్తున్నారు. నెలాఖరికల్లా పని అవ్వకపోతే తీసుకున్న డబ్బు మొత్తం తిరిగి కట్టాలి. పోనీ వదిలేద్దామా? ఒక్కడి కోసం 10 కోట్లు వదిలేయాలా? లాభం లేదు, ఏదో చెయ్యాలి. అమ్మగారండి, పెళ్ళికొడుకు క్యూట్ ఉన్నాడండి. తన పెళ్ళికొడుకు కాదే, మన అశోక్ ఫ్రెండ్. అయితే నన్ను చేసుకుంటాడా? వెళ్ళి అడగనా? నోటికి ఏదొస్తాదా అనేడువేనా? వెళ్ళి పంచుడు. అరేంజ్మెంట్లన్నీ బాగా జరుగుతున్నాయి. ఇక మండపం విషయానికి వస్తే ఓనర్ రేటు బాగా ఎక్కువ చెబుతున్నాడు గురూజీ. డబ్బుల గురించి ఆలోచించకండి, కాస్త అటు ఇటు అయినా గానీ అనుకున్నది అనుకున్నట్టు జరగాలి. ఇందులో మీరు ఒక్క పైసా కూడా పెట్టక్కర్లేదు. నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది గురూజీ. వచ్చిందా? వస్తాను సార్. సంతోషం. బాబాయ్, బ్రహ్మదేవుడి కన్నా ముందే పుట్టింటావు, నీకు నేను బాబాయ్ అంట్రా. సూపర్. ఇక్కడ శైలు వాళ్ళ ఇల్లు ఎక్కడ? ఓ, శ్రీనివాసరావు గారి ఇల్లా? అలా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బాబాయ్. రండి మావి గారు.
ప్రయాణం బాగా జరిగిందా? మహంతో అలా పెట్టుకుని కూర్చున్నావు. నీదేం పోయింది? ఫ్రెండ్ అని చెప్పి ఇంటికి తీసుకొచ్చాను. నీ గురించి ఎక్కడ ఇంట్లో తెలిసిపోద్దని ఒకటే టెన్షన్. ఎలా తెలుస్తుంది బావా? నేనా చెప్పను, నువ్వా చెప్పే పరిస్థితిలో లేవు. మీ చెల్లంటావా? నాకే చెప్పదు, ఇంకా మీ ఫ్యామిలీకి ఏం చెప్పుద్ది? సో తెలిసే ప్రసక్తే లేదు. నువ్వు హ్యాపీగా యాప్లీస్ కదను. ఏరా నాన్న, బాగున్నావా? మాయ గారు, లోపలికి రండి. నమస్తే ఆంటీ, నమస్తే అంకుల్. నాకు చాలా హ్యాపీగా ఉంది. దేవుడున్నాడు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఈ పెళ్లి జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఈ పెళ్లి గురించి ప్రతి పెళ్లిలో చెప్పుకోవాలి. నాకు వదిలేయండి, పిచ్చెక్కిద్దాం. ఎక్కిద్దాం. ఫ్రెష్ అప్ వేస్తాం. వదినా, ఎవరతను? మన అశోక్ ఫ్రెండ్ వదినా. గురు, రే ఐటమ్, ఎవరు రమ్మన్నాడు నిన్ను? నేను లేకుండా నీ పెళ్ళేంటి గురు? నేను లేకపోయినా జరుగుతురా అక్కడ పెళ్లి. నాకు శైలుకి కాదు, తనకి తన బావకి. మన మధ్య యూఎస్ నుంచి దిగాడంట. ఎక్కడి నుంచి వస్తారు గురు? లవర్స్ మధ్య ఈ పావలు ఎన్నారైలు. ఎక్కడికి వెళ్ళి మాట్లాడదాం. ఏం మాట్లాడదాం? అంకుల్, నేను శైలు లవ్ చేస్తున్నాను, తను నన్ను ఇష్టపడుతుంది, కానీ చెప్పట్లేదు, ప్లీజ్ ఈ పెళ్లి ఆపేయండి అంటే మెడ పట్టుకుని బయటికి గంటేస్తారు. అప్పుడు మనిద్దరం కలిసి నీ బైక్ మీద వెళ్ళాల్సి వస్తుంది. ప్రాబ్లం వేర్రా, అది నీకు చెప్పినా అర్థం చేసుకునే మెచ్యూరిటీ ఇంకా రాలేదు. సో కూల్, నేను చూసుకుంటా, ఓకేనా? అయితే నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను? ఐటమ్ ఏంటి గురు? వచ్చిన ప్రాబ్లమే, వెళ్తానన్న ప్రాబ్లమే. ఏదో ఎవరెస్ట్ ఎక్కడానికి వచ్చినట్టు బ్యాగ్ వేసుకుని ఊపుకుంటూ వచ్చేసావు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావు అనుకో, నువ్వెవరనే డౌట్ వస్తుంది, నేను లాక్కొచ్చినందుకు నేనెవరనే డిస్కషన్ వస్తుంది, నా ప్లాన్ అంతా దొబ్బుద్ది. సో ఇక్కడే ఉండు. నేనెవరంటే ఏం చెప్పను? ఏం చెప్పకుండా వాళ్ళంతటి వాళ్ళు ఏదో ఊహించేసుకుంటున్నారు కదా, అలాగే కంటిన్యూ అయిపో. ప్రాణం పోయిన నిజం మాత్రం చెప్పుకో ప్లీజ్. నీ ప్రేమ కోసం నా ప్రాణం పోతే అది నా అదృష్టం గురు. శ్రీకాంత్. శ్రీకాంత్, స్కెచెస్ అన్ని రెడీ అయిపోయి. యాక్చువల్గా నేను డిజైన్ గురించి ఇంకా ప్లాన్ చేస్తున్నాను. ఏంట్రా ఆగుతున్నావు? ఏమైంది నీకు?